మన సమైక్యత కల్చరల్ అకాడమీ సారథ్యంలో పౌరాణిక పద్య నాటకంలో ప్రదర్శన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ప్రారంభమైంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ టీవీ చలనచిత్ర రంగ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో 3 రోజుల పాటు ఈ నాటక ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రొడ్డా యాదగిరి తెలిపారు. మంగళవారం సాయంత్రం 8 గంటలకు నిర్వహించిన పౌరాణిక పద్య నాటకంలో మాయాబజార్ నాటకాన్ని సురభి కళా బృందంచే ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరాణిక పద్య నాటకంలో తన చిన్ననాటి కాలంలో చూశానని, ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో కూడా కళాకారులు నాటక రూపంలో మాయాబజార్ నాటిక ప్రదర్శించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రొడ్డా యాదగి, షార్ట్ ఫిలిమ్స్ నిర్మాతల సంఘం అధ్యక్షుడు తంగెడ అశోక్రావు, దేవేందర్, నెల్లుట్ల రవీందర్రావు, చిందం శ్రీనివాస్, గుండా శ్రీనివాస్, టి రాజేశం, జి కృపాదానం, సంస్థ ప్రధాన కార్యదర్శి ఆగస్టిన్, సభ్యురాలు సూర్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. కొద్దిసేపట్లో కార్యక్రమాలు ప్రారంభం కావాల్సింది కాబట్టి ఇంకొక నృత్య ప్రదర్శన మిగిలిపోయింది. సమయం రాధాకృష్ణ బాలభవన్ నుంచి. సో చిన్నారంతా కూడా వేరే చేసుకుంటూ కళాకారులకు ఒక 5 సంవత్సరాలు ఇది ఒక గోడాములు ఏర్పడింది కళాభారతి. నిజంగా కలెక్టర్ గారు ఏ నిమిషం వచ్చో తెలియదు, కానీ వారు నిజంగా కళాభారతి మళ్ళీ కళాకారులకు ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మా కళాకారుల పక్షాన
జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటాను. ఈ సురభి నాటకోత్సవానికి 141 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇప్పుడు మనకు నాటక ప్రదర్శన వాళ్ళు 8వ తరం వాళ్ళు. ఇక్కడ కరీంనగర్ చాలామంది కళా సంస్థలు నాటకాలు నిర్వహిస్తున్నాయి. వారితో పాటు మా మనసమ్మత కల్చరల్ అకాడమీ కూడా చేయాలనే ఉద్దేశంతో పౌరాణిక నాటకాలు చాలా రోజుల నుంచి వేయాలనుకున్న కోరిక ఉండే నాకు. ఆ కోరిక ఈరోజు నెరవేరుతుంది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పట్టి మంచి దొంగనే పడితే మూడు లోకాలను ఎప్పుడు కాలాలను కలహజీవులలో పట్టుబడని వారి ఎవరికైనా కోపం కలిగించే ప్రసంగమే నారదుడు కలహ కోరుతున్న జగన్ ప్రసిద్ధమే కదా. ప్రపంచ జనులందరూ చాటుమాడుగా చెప్పుకునే దానిని అవమానించుడా
మరి ఏమనవలను తమరే సెలవు. అక్కడు నారదమునిద్రా నీవు ఎచ్చగట్టి నాకేమి నన్ను అడగలేదు. అభిమన్య కుమార వైద్యము నుండి వెచ్చుతున్నాను అని నేను చెప్పాను. ఏమండి తమరు బయటపడ నుండి చేస్తున్నా మా తండ్రుల క్షేమమా నాన్నగారిని అక్కడికి ఏమైనా సందేశం పంపుతున్నారా? ఈ విషయం నేనే ముందుగా అడిగినా నేను చెప్పలేదు. నేను వెళ్ళి వచ్చాను. బాబా అకారణంగా నాగ మహర్షికి కోపం కలిగించింది కదా. మరలా మంచి మాట వచ్చింది. అతని మనసు మరలిసిందిగా చేసి ఏమో బాబా ఇతని మూలమున ఎట్టి అంతరాయం జరుగునో అని నాకు భయం అవుతున్నది. శశి నీవు నా దానమైనప్పుడు ఈ నార్లే కాదు ముల్లోకల మధ్య వచ్చిన నాకు భయం లేదు. బావా, నేను మీ దానను కాక ఎవరి దానను ఎందుకైనా మంచిది రాజనగరానికి వెళ్ళి నాగ మహర్షిని పూజించబడతాను. పరాక్రమ సుయోధన భీమసేనుల్లో ఎవరు గొప్పవారో చెప్పగలరా? వామన భీమసేనుడు చాతుర్యమును దుర్యోధనుడు కాదు, ఇరువురు సమాన బరువు. కానీ చాతుర్యమున సుయోధనుడు ఒకడు అగ్రగణ్యుడు. తమ శిష్యుడే కదా స్వామి. ప్రభులక్షణ లక్ష్మి భోగవాక్య పారాయణుడు. ఎప్పటికైనా కౌరవ సింహాసనం సుయోధనుడే అగ్రగణ్యుడు. సింహాసనం లభించి దక్కించుకున్నట్టు నిర్భాగ్యులు పాండవులు. ఎటులైనదేమి స్వామి, వారికి మీ తమ్ముడి సహాయం మెండుగా ఉన్నది కదా. అందుకే వారు అన్ని పాటలు పడుతున్నారు. శౌర్య ధనుడైన కౌరవేశ్వరుని కరుణ గుడచి కూర్చుండలేక అట్లెన్నటికీ సందేహం. హిమవత్ పర్వతం ఎంత స్థిరమైనదో నా హృదయం అంత స్థిరమైనది. అయినా శశిరేఖ అభిమన్యులు చిన్ననాటి నుండి ప్రేమించుకునిచున్నవారు. వారి ప్రేమకు విఘాత్మ కలిగిందిరా సార్. ఇది వెళ్ళిరా. స్వామి ఇంటివా చెల్లెలకు సుభద్రకు అనుమానం కలిగింది. ఏమది స్వామి? పాండవులు రాజ్య సర్వస్వమును కోల్పోయి కట్టుకుటలతో కారణముల సంచరించుతున్నారని తన పుత్రులకు నా పుత్రిక నిత్తునో లేదో అని సందేహం. సందేహమే స్వామి, సందేహం. పూరిమూర్ఖ నీకేమైనా నా గారాము చెల్లెలు నోరు విడిచి కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, కరీంనగర్లో కూడా కళాభారతి నందు గత 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఈ కళాభారతిని పునరుద్ధరించిన గౌరవైన కలెక్టర్ గారికి ఈ జిల్లా కళాకారుల పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మేము మన సమైక్య కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు 13, 14, 15 పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తాము. మొదటి రోజు ఈరోజు మాయాబజారు,
రేపు బాలనాగమ్మ, ఎల్లుండి సాయిబాబా మహాత్యం. ఈ నాటకాలను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి కళాకారులను ఆశీర్వదించాలని కోరుతున్నాము. ఈ సురభి నాటకోత్సవానికి 141 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇప్పుడు ప్రదర్శించే కళాకారులు 8వ తరం వాళ్ళు కావున పట్టణ ప్రజలందరూ వచ్చి కళాకారులను ఆశీర్వదించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.